హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ అలాగే లేటెస్ట్ వార్ అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈవెన్ నిన్నటి మార్కెట్స్ లో కూడా మనకి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. కాకపోతే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. రీసెంట్ స్వింగ్ లో సమ్వే క్లోజ్ టు 22,500. ప్రీవియస్ గా మార్కెట్స్ ఇదే లెవెల్ నుంచి స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అని అండ్ ఈవెన్ నిన్న మార్కెట్స్ కూడా ఇదే లెవెల్ కి సపోర్ట్ తీసుకుంది మధ్యాహ్నం వరకు. బట్ ఆఫ్టర్నూన్ ఆ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కొత్త స్వింగ్ లో ఫామ్ అయిపోయింది. సో కంటిన్యూ గా మనకి న్యూ లోస్ ఫామ్ అవుతుంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో టెక్నికల్ గా చూసుకుంటే మార్కెట్ కొత్త సెల్లింగ్ ఏరియాలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు రేపటి మార్కెట్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు రేపటి మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోయే రీజన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ద మెయిన్ రీజన్ మనందరికి తెలిసిందే, ఇరాన్ ఇజ్రాయిల్ వార్. ఇప్పుడు ఈ వార్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటే ఈ రోజు మార్నింగ్ సెషన్ లో మనకి ట్రంప్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈవెన్ దో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసినప్పటికీ మేము వార్ ని మా సైడ్ నుంచి స్టాప్ చేస్తున్నాం, మా మిలిటరీ ట్రూప్స్ మొత్తాన్ని వెనక్కి తీసుకొచ్చేస్తున్నామని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత యుఎస్ ఫ్యూచర్స్ కూడా కొంత పాజిటివ్ ట్రేడింగ్ అవడం చూస్తున్నాం. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా సమ్వే క్లోజ్ టు ఒక 100 నుంచి 150 పాయింట్స్ గ్యాప్ అప్ ఇండికేట్ చేస్తుంది ఇప్పుడున్న సినారియో బట్టి. సో దీన్ని బట్టి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన థింగ్ ఏంటంటే యుఎస్ వార్ ని విత్డ్రా చేసుకుంటుంది కాబట్టి మేబీ రేపటి మార్కెట్స్ లో గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ మార్కెట్స్ లో పాజిటివ్ ర్యాలీ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. ఈవెన్ దో యుఎస్ వార్ ని విత్డ్రా చేసుకున్నప్పటికీ స్టిల్ ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ అటాక్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ రెండు కంట్రీస్ మధ్య ఇప్పటికీ వార్ సీరియస్ అవుతుంది. ఇక్కడ మ్యాటర్ యుఎస్ విత్డ్రా అవడం కాదు, యుఎస్ పార్టిసిపేట్ చేసినప్పటికీ యుఎస్ పార్టిసిపేట్ చేయనప్పటికీ మెయిన్ ప్రాబ్లం క్రూడ్ ఆయిల్ సప్లై. సో యుఎస్ విత్డ్రా అయినప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో క్రూడ్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవుతూనే ఉంది. దాని ప్రభావం మార్కెట్స్ మీద నెగటివ్ గా ఉంటూనే ఉంటుంది. అంటిల్ ఆర్ అన్లెస్ ఇరాన్ కూడా వార్ ఆపేస్తున్నామని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు మనం దీన్ని నెగిటివ్ ఇంపాక్ట్ కింద చూడాలి. సో ఓన్లీ బేస్డ్ ఆన్ ట్రంప్ స్టేట్మెంట్స్ బట్టి మనం మార్కెట్స్ ని డిసైడ్ చేయలేం. లాస్ట్ 1.5 years నుంచి ట్రంప్ స్టేట్మెంట్స్ మార్కెట్ ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అండ్ అతను ప్లే చేస్తున్న డ్రామా మనందరికీ తెలుసు. లాస్ట్ ఇయర్ మొత్తం ట్యాక్స్ టారిఫ్ అని ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ లో గేమ్ ప్లే చేశారు. అండ్ అగైన్ ఇప్పుడు ఇరాన్ నెగోషియేషన్ యాక్సెప్ట్ చేసింది, మేము వార్ ని క్లోజ్ చేస్తున్నాం, ఇలాంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాం అన్నారు. సో ఏదేమైనా వార్ ఇంకా ఎండ్ అవ్వలేదు, వార్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది. సో కొంచెం కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. మేబీ ట్రంప్ స్టేట్మెంట్ నుంచి మార్కెట్ ఏదన్నా పాజిటివ్ ర్యాలీ వస్తే అది ఓన్లీ హోప్ వల్ల వచ్చిన ర్యాలీ మాత్రమే కానీ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వలేదు. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ ప్లాన్ చేసుకుందాం. బట్ బిఫోర్ దట్ మనం ఒకసారి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వీటన్నిటిని చెక్ చేసుకుందాం అండి. మీలో చాలా మంది కమెంట్ చేస్తున్నారు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ని ఎలా చెక్ చేసుకోవాలి అండ్ మనకి WTI క్రూడ్ ఆయిల్ అని ఉంటుంది, MCX క్రూడ్ ఆయిల్ అండ్ బ్రెంట్ ఆయిల్ ఉంటుంది, వీటిలో ఏది రిఫరెన్స్ తీసుకోవాలి ఇలా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సింపుల్ గా మీరు investing.com వెబ్సైట్ లో వెళ్తే మీకు ఇక్కడ కమోడిటీస్ అండ్ సెక్షన్ ఉంటుంది. ఇందులో మీకు కమోడిటీస్ సంబంధించిన మేజర్ స్క్రిప్ట్స్ అని మీరు చూసుకోవచ్చు. ఇందులో క్రూడ్ ఆయిల్, WTI, బ్రెంట్ ఆయిల్ ఈ రెండు మేజర్ గా కనిపిస్తున్నాయి. వీటిలో మనం దేన్ని రిఫరెన్స్ కింద తీసుకోవాలి? సో మనం తీసుకోవాల్సింది బ్రెంట్ ఆయిల్. సో WTI క్రూడ్ ఆయిల్ అనేది ఓన్లీ యూఎస్ లో మాత్రమే ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్. కానీ బ్రెంట్ ఆయిల్ అనేది UK, యూరోప్ ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి త్రూ సీ ఛానల్ ద్వారా అన్ని కంట్రీస్ కి సప్లై అవుతుంది బ్రెంట్ ఆయిల్. ఇప్పుడు వార్ జరుగుతున్న ఏరియాలో ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మాట్లాడుకుంటున్నామో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేయడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది బ్రెంట్ ఆయిల్. ఈ బ్రెంట్ ఆయిల్ సప్లై ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ బ్రెంట్ ఆయిల్ ప్రైసెస్ ని మనం ట్రాక్ చేసుకోవాలి. సో ప్రెసెంట్ బ్రెంట్ ఆయిల్ ప్రైస్ మనం చూసుకుంటే $106 ఉంది అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ క్లోజ్ టు 1% ఫాల్ అయింది. ఈవెన్ WTI కూడా 1% ఫాల్ అయింది. బట్ మనం మేజర్ గా బ్రెంట్ ఆయిల్ రిఫరెన్స్ కింద తీసుకుంటాం. ఇక్కడ మీరు సీరియస్ గా అబ్జర్వ్ చేస్తే ట్రంప్ వార్ ని స్టాప్ చేస్తామని అనౌన్స్ చేసినప్పటికీ బ్రెంట్ ఆయిల్ ప్రైసెస్ పెద్దగా ఫాలో అవ్వలేదు. జస్ట్ 1% ఫాల్ అనేది మనకి పాజిటివ్ ఏం కాదు, స్టిల్ ఇంకా $100 అబౌవ్ ఉంది. సో ట్రంప్ స్టేట్మెంట్స్ ని మార్కెట్ అంత సీరియస్ గా తీసుకోవట్లేదని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో అందుకని ఏదన్నా బయింగ్ సైడ్ ఏదన్నా ర్యాలీ వస్తే దాన్ని కేవలం మనం షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఒక టెంపరీ ర్యాలీ కింద మాత్రమే కన్సిడర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీలో మనం మేజర్ లెవెల్స్ చెక్ చేసుకుందాం. సో 22,500 ప్రీవియస్ గా స్ట్రాంగ్ సపోర్ట్ అది బ్రేక్ అయింది కాబట్టి ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్. 22,800 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ 23,000 దగ్గర ఇంకొక మేజర్ రెసిస్టెన్స్. అండ్ ఇంట్రాడే లో పాయింట్ మనం ఒక టెంపరీ సపోర్ట్ కింద తీసుకోవచ్చు. 22,300 is a temporary support followed by 22,000 is a major support. సో ఓన్లీ లెవెల్ బేస్ బట్ మాత్రమే రియాక్ట్ అవుదాం. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినప్పటికీ మనం ట్రేడ్ తీసుకోవట్లేదు, ఓన్లీ ఈ లెవెల్స్ కి రీచ్ అయినప్పుడు అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ బట్టి ప్లాన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మార్కెట్ లో నెగిటివ్ సెంటిమెంట్ ఉంది కాబట్టి వార్ ఇంకా జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ హైయర్ లెవెల్ లో ఉన్నాయి కాబట్టి సో సింపుల్ స్ట్రాటజీ సెల్ ఆన్ ప్రైస్. సో ఇప్పుడున్న సినారియో బట్టి గిఫ్ట్ నిఫ్టీలో ఒక స్లైట్ గ్యాప్ అప్ కనిపిస్తుంది. మేబీ ఈ రోజు నైట్ యూఎస్ మార్కెట్ లో కూడా ఒక టెంపరీ ర్యాలీ వస్తే, పాజిటివ్ ర్యాలీ వస్తే ఒక 200 నుంచి 300 పాయింట్స్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సమ్వే క్లోజ్ టు ఈ రీజన్ దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈవెన్ దో మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పటికీ మనం బై సైడ్ అయితే తీసుకోవట్లేదు. సో గ్యాప్ అప్ జరిగి మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తున్నట్లయితే ఫర్దర్ గా ఇక్కడ మనకు ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ నుంచి రివర్సల్ జరిగిన సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇఫ్ నాట్ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ట్రావెల్ అయితే 23,000 నుంచి రివర్సల్ వచ్చినా దిస్ ఈస్ ద సెకండ్ లొకేషన్, అక్కడ కూడా మనం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ గ్యాప్ అప్ జరిగి ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి ఈ ప్రాసెస్ లో 22,500 డౌన్ సైడ్ బ్రేక్ చేసినా మనం అక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు.
సో సెల్ ఆన్ రైజ్ మాత్రమే స్టిక్ ఆన్ అయి ఉన్నాం, గ్యాప్ అప్ జరుగుతుంది కాబట్టి. అలా కాబట్టి మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి కన్సాలిడేషన్ జరిగితే డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మనం ఏదైతే సపోర్ట్స్ అనుకున్నామో ఈ సపోర్ట్స్ బ్రేక్ డౌన్ జరిగినా కూడా మనం సెల్ సైడ్ వెళ్ళొచ్చు. 22,300 బ్రేక్ చేసిన సెల్ సైడ్ వెళ్దాం, 22,000 బ్రేక్ చేసిన ఇక్కడ కూడా సెల్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఎనీ రైజ్ ఇన్ మార్కెట్స్ విల్ బి ద సెల్లింగ్ ఆపర్చునిటీ, లేదా సపోర్ట్స్ బ్రేక్ అయినా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. బికాస్ మనం ఎప్పుడు కూడా మేజర్ సెంటిమెంట్ కి ప్రయారిటీ ఇవ్వాలి, హోప్ కి కాదు. బట్ ఎంటైర్ ప్రాసెస్ లో మీరు చెక్ చేసుకోవాల్సింది డౌన్ సైడ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ నుంచి రివర్సల్ జరిగిన సపోర్ట్స్ బ్రేక్ అయినా ఆ పర్టికులర్ స్ట్రైక్స్ నథింగ్ బట్ మనం మేజర్ లెవెల్స్ మెన్షన్ చేస్తాం కదా, ఈ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవ్వాలి, పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవ్వాలి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో సెన్సెక్స్ లో కూడా నిఫ్టీ లాగే సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర చూసుకుందాం. సో సెన్సెక్స్ లో మనం ఫోకస్ చేసిన మేజర్ లెవెల్ 72,500 దగ్గర కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ 73,000 దగ్గర ఇంకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అండ్ మనకి ఇక్కడ 72,000 ఇస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేసిందంటే మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ 71,000 దగ్గర సపోర్ట్. సో ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 72,500 నుంచి రివర్సల్ వచ్చినా సెల్ చేసుకుందాం, లేదా ఫర్దర్ గా ఇంక్రీజ్ అయినా 73,000 నుంచి రివర్సల్ వచ్చినా ఇక్కడ సెల్ చేసుకోవచ్చు, లేదా సపోర్ట్స్ బ్రేక్ అంటే 72,000 డౌన్ సైడ్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చినా మనం ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం, లేదా 71,000 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తున్నాం, దిస్ ఇస్ ద ఫోర్త్ లొకేషన్, ఇక్కడ కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర రియాక్ట్ అయితే బెటర్. ఫైనల్ గా బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనం మేజర్ లెవెల్స్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ 52,000 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, అండ్ ఇన్ బిట్వీన్ మీకు ఇక్కడ 51,000 దగ్గర కూడా ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సపోర్ట్స్ వచ్చేసరికి 50,000 స్ట్రాంగ్ సపోర్ట్, అండ్ వన్స్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తుందంటే మార్కెట్ ఫర్దర్ గా ఫాలో. సో ఈ ప్రాసెస్ లో మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు 51,000 నుంచి రివర్సల్ సెల్లింగ్ ఆపర్చునిటీ, లేదా ఇంకా ఫర్దర్ గా ఇంక్రీజ్ అయితే 52,000 నుంచి రివర్సల్ అవుతున్నప్పుడు కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఆర్ఎస్ సపోర్ట్ 50,000 డౌన్ సైడ్ బ్రేక్ చేసిన థర్డ్ లొకేషన్, ఇక్కడ కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. సో ప్రతిరోజు మార్కెట్ లో మాట్లాడుకున్నట్టే సెల్ ఆన్ రైస్ లేదా సపోర్ట్స్ బ్రేక్అవుట్ దగ్గర ప్లాన్ చేసుకుంటాం, బికాస్ మార్కెట్ సెంటిమెంట్ నెగటివ్. సో ఓవరాల్ గా చూసుకుంటే జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి. ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా సీరియస్ అవుతున్నా గానీ ఎక్కడ కూల్ ఆఫ్ అవ్వట్లేదు. అవి కూల్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా నెగిటివ్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇండియా వీక్స్ చాలా హైయర్ లెవెల్ లో ఉంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా 100 అబౌవ్ ఉన్నాయి, అండ్ అప్పటి వరకు కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఏది ప్లాన్ చేసుకోవద్దు. మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే బెటర్. సో దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే April 6th నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టాక్ మార్కెట్ ని ఒక సీరియస్ ఇన్కమ్ సోర్స్ కింద క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ కోర్స్ మీకు 100% హెల్ప్ అవుతుంది. అండ్ ఈ కోర్స్ లో ఎన్రోల్ అవుతున్న ఫస్ట్ 10 పీపుల్ కి 40% డిస్కౌంట్ ఇస్తున్నాం. ఒకవేళ మీరు ఈ కోర్స్ కి ఎన్రోల్ అవ్వాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి మీ స్లాట్స్ ఇమీడియట్ గా బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.